భగవద్గీత వేదవ్యాసుడు వ్రాసిన భగవద్గీత. మహాయోగీశ్వరులు భూమి మీద అవతరించి ఉన్న సత్యాన్ని ప్రబోధిస్తారు. సత్యం మర్చిపోవడం వలన సత్యం కోసం యోగీశ్వరులు పుడుతూనే ఉంటారు. ఉన్న సత్యం ఒక్కటే, ధర్మయుత జీవితం. ధర్మాన్ని తెలుసుకుందాం. 4వ అధ్యాయంలో 7వ శ్లోకం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతః అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడెప్పుడైతే ధర్మం నశిస్తుందో, అధర్మం పెచ్చి పెరిగినప్పుడు నన్ను నేను పుట్టించుకుంటాను. ఇక్కడ మనల్ని మనమే పుట్టించుకుంటాము, సృష్టించుకుంటాము. ఇతరులు ఎవరు సృష్టించరు. వేరే లోకాలలో ఉండేవాళ్లము మన ఇచ్ఛతోని పుట్టించుకుంటాము. సొంత ప్రగతి కోసం పుట్టించుకుంటాము. తను గురించి తాను తెలుసుకుని ఏదీ లేదో వారినే పరమాత్మ అంటారు. అలాంటి పరమాత్ముడే వేదవ్యాసుడు, కృష్ణుడు, బుద్ధుడు. లోక కళ్యాణార్థం పుడతారు. నన్ను నేను పుట్టించుకుంటున్నాను. ఈ సత్యం తెలుసుకోవాలి. ప్రగతి కోసం నేర్చుకోవడానికి ఏ తల్లిదండ్రులో ఎంచుకొని పుడతాము. కృష్ణుడు అధర్మాన్ని తొలగించడానికి పుట్టారు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. 4వ అధ్యాయంలో 8వ శ్లోకం. అత్యద్భుతమైనది రక్షించడం. త్రాణాయ అంటే విశేషంగా ఇక్కడ రక్షించడం. సంస్థాపనాయ అనవచ్చు, భవామి అనవచ్చు. ఇక్కడ సంభవామి అన్నారు. వింటే భారతమే వినాలి. అందులో భగవద్గీత, ధర్మ సూత్రాలు, ఉపనిషత్తులు అన్నిటినీ క్రోడీకరించి వ్రాసారు. అసత్యంలోంచి అధర్మం వస్తుంది, సత్యంలోకి వస్తే ధర్మం తెలుస్తుంది. ఎక్కడ పుట్టినా మన వల్లే జరుగుతుంది. సాధువులు ఎప్పుడూ రక్షించబడతారు, దుష్టులు నాశనం చెందుతారు. మంచి రక్షింపబడుతుంది. కర్మ సిద్ధాంతము. నువ్వు మంచి చేస్తే నువ్వు రక్షించబడతావు. ఆత్మకి పుట్టుక చావు ఒక ఆట. మనము ప్రబోధం చేస్తాము, యుద్ధం చేయము. జడ్జి ఉరిశిక్ష విధిస్తే ఆ పాపం జడ్జికి రాదు కదా. కర్మ సిద్ధాంతం వర్తిస్తుంది. అందుకే కృష్ణుడు కత్తి పట్టలేదు. కేవలం అర్జునుడు గాంధీవం వదిలినప్పుడు పట్టినాడు. శరీరాన్ని మాత్రమే తొలగించేది. మనము శరీరం కాదు, ఆత్మ అని తెలుసుకోవడం. నువ్వు ఎవరినీ చంపజాలవు. శరీరం చనిపోతుంది, ఆత్మ చావదు. అది సత్యము. నరుడు నారాయణుడు కావలే ధ్యానం చేసి. భగవద్గీతలో ఉన్న మొత్తం సారం కూడా ధ్యానం వల్లనే మనము ఆత్మజ్ఞానం పొందుతాము. నైనం చిందంతి శస్త్రాని నైనం దహతి పావకః నచైనం క్లేదయం త్యాపో నశోషయతి మారుతః. ఆత్మ శస్త్రాలు ఛేదించలేవు, అగ్ని దహించలేదు, నీరు తడుపలేదు. భౌతిక శరీరము నీటితో తడిచి చివికి నానిపోతుంది. భౌతిక శరీరం శస్త్రాలతో ఛేదింపబడుతుంది. కానీ ఆత్మ అనేది శస్త్రాలతో ఛేదింపబడదు, అగ్ని చేత దహింపబడదు. శరీరము మనము కాదు. ఆత్మకి పుట్టుక చావు లేదు. తెలుసుకోవాలంటే ధ్యానం చేయాలి. దేహదారులము కంటి బయట చూసేది, కంటి లోపలికి చూసేది దేహి. ఆత్మ మనము. దేహం వేరు, దేహి వేరు. రెండు వేరు వేరు. ఒకటి నశించేది, ఇంకొకటి నిత్యమైనది, నశించనిది. శరీరం పుడుతుంది, చస్తుంది. కానీ ఆత్మకి పుట్టదు, చావదు. ఆత్మ అనేది నిత్యమైనది. ఇదంతా తెలుసుకోవాలంటే ధ్యానం చేయాలి. అనుదిన ధ్యానాభ్యాసం చేయాలి. శ్వాస మీద ధ్యాస ఉంచుకోవాలి. చిత్త వృత్తులను నిరోధించుకోవాలి. అప్పుడే మనకు తెలుస్తుంది మనం శరీరం కాదు, ఆత్మ పదార్థమని.
భగవద్గీతలో 2వ అధ్యాయంలో 22వ శ్లోకం. వాసాంసి జీర్ణాని యదా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాని తదా శరీరాని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. బట్టలు పాతవి అయితే కొత్తవి ఎలా ధరిస్తామో అలా శరీరం ఒక బట్టతో పోల్చారు వేదవ్యాసులు. ఆత్మ పదార్థాన్ని దేహి అంటాము. బయటికి వస్తే విదేహి. నేను నాది అనే అహంకారంతో ఉంటే జీవాత్మ అంటాము. దేహం అనే భావన పోతే పరమాత్మ అంటాము. ప్రతి ఒక్కరూ పరమాత్మ కావాలి. మొదట అమాయకంగా ఉంటుంది ఆత్మ, తర్వాత దుష్ట ఆత్మగా ఉంటుంది, శుభ ఆత్మగా, మహాత్మగా, చివరికి పరమాత్మగా అవుతాము. శైశవ ఆత్మ పూర్ణాత్మగా అవ్వాలి. 10వ అధ్యాయము 20వ శ్లోకం. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః అహమాదిశ్చ మధ్యంచ భూతానామంత ఏవచ. నేను ఆత్మనే పదార్థాన్ని, నీకు భావన కాదు. ఇంద్రియాలకు లోబడిన వారు కౌరవులు, ఇంద్రియాలు జయించిన వారు పాండవులు. పాండవులకు మాత్రమే అర్థమవుతుంది నేర్చుకునే తత్వం. పాండవులు రకరకాల మనుషుల్లో 2 రకాలు ఉంటారు, కౌరవులు పాండవులు. సత్యార్థులై ఉండేవాళ్ళు పాండవులు, అందరూ నా కాళ్ల కింద బతకాలి అనుకునేవాళ్ళు కౌరవులు.